హాయ్ అండి. బంగాళదుంప కోడిగుడ్డు కూర. దీనికి కావాల్సిన బంగాళదుంప, పచ్చిమిర్చి, కోడిగుడ్లు, టమాటా, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయలు, వెల్లుల్లిపాయలు. ఈ మసాలా వేయటం వల్ల గరం మసాలా టేస్ట్ బాగుంటుందండి. అంటే చింతపండు కన్నా ఇలా మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది అన్నమాట. బంగాళదుంప తినటంలో రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. హార్ట్ స్ట్రోక్ నుండి అటాక్ను కాపాడుతుంది. సోడియం తక్కువగా ఉంటుందండి. విటమిన్ ఏ అధికంగా ఉంటుంది బంగాళదుంపలో. కిడ్నీలో స్టోన్స్ను నివారిస్తుంది. విటమిన్ సి, విటమిన్ బి, కాపర్ సమృద్ధిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా దుంపలు తినాలండి. రోజు ఒకటే కాదండి. ఒకరోజు దుంపలు, ఒకరోజు పప్పు దినుసులు, ఒకరోజు ఆకుకూర, మాంసం, చేపలు, గుడ్లు అన్నీ తినాలి, ఒకటే కాదు. గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదండి. గుడ్లో పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నరాల బలహీనతను తగ్గిస్తుంది, శక్తిని పెంచుతుంది అన్నమాట. బాయిల్ ఎగ్ రోజుకు ఒకటి తినొచ్చు, లేకపోతే 2 డేస్కి ఒకసారి లేదా కర్రీగా చేసుకుని తినాలన్నమాట. హెల్త్కి చాలా మంచిదండి ఎగ్. దుంపలు తినడం వల్ల పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి. దుంపలు ఎక్కువ తినాలి. పల్లి ఆయిల్ వాడాలండి. పల్లి ఆయిల్లో ఫ్యాట్ ఎక్కువ రాదు. వేరుశనగ నూనె వాడాలి. కూర 2 వంతులు తినాలి, అన్నం కొంత తినాలి. ఆరోగ్యానికి చాలా మంచిది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పిల్లలకి రోజుకొకటి వెరైటీగా వండి పెట్టాలి. ఇలా చేపలు, మాంసం, గుడ్లు, పప్పు, ఆకుకూరలు ప్రతిదీ రోజుకొక వెరైటీ పెట్టాలి. ఆరోగ్యంగా ఉంటారు. మనం ఇంట్లో ఓపికగా చేసుకొని తింటేనే ఆరోగ్యం. బయట ఫుడ్ వాడకూడదు. మనం ఓపికగా చేసుకొని ఇంట్లో తినాలి.